హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంటర్ క్వాలిఫికేషన్తోనే మీరైతే ఐటీ జాబ్స్ చేయంటే మీరైతే నమ్ముతారా? నమ్మలేకపోవచ్చు, బట్ ఇదైతే నిజమండి. హెచ్సిఎల్ కంపెనీ వాళ్ళైతే ఈ యొక్క అవకాశం అయితే కల్పిస్తున్నారు. ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్అవుట్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. మీరు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తోనే ఐటీ జాబ్స్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ కూడా వాళ్ళే ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనమైతే తెలుస్తాం. వీడియోని చూడండి, లైక్ చేయండి. దాంతోపాటు మీ యొక్క తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేసేయండి. గైస్, ఇక అయితే వివరాలకు అయితే వెళ్ళిపోతే, ఐటీ జాబ్స్ ఫర్ ఇంటర్ క్యాండిడేట్స్ ఇంటర్ పాస్ అయితే చాలు హెచ్సిఎల్లో భారీగా ఉద్యోగాలు 1.7 LPA టు 2.2 LPA వరకు అయితే మీకు అయితే ఇస్తారు. చాలామంది ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు ఏం వస్తాయి, ఈ అర్హతకు ఉద్యోగాలు చాలా తక్కువగా ఉంటాయనుకుంటారు. వీరిలో కొందరు పై చదువులు చదవడానికి ఆర్థిక స్తోమత లేకపోవడం, ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవడం చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళందరికీ హెచ్సిఎల్ కంపెనీ వాళ్ళైతే ఒక గుడ్ న్యూస్ చెప్తున్నారు. ఈ రోజుల్లో ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు తప్ప ప్రైవేట్ ఉద్యోగాలు చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రైవేట్ ఉద్యోగాలు చేయాలంటే కనీసం డిగ్రీ ఉండాలి. మరి అలా ఇంట్లోనే ఇంటర్ చేసి ఏ జాబ్ లేక ఖాళీగా ఉన్న వారి కోసం తాజాగా ఓ ప్రముఖ దిగ్గజం కంపెనీ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. అయితే ఇంటర్ పాస్ అయిన వారికి ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఇంట్లోనే ఏ జాబ్ లేక ఖాళీగా ఉన్నామని బాధపడుతున్నారా? కానీ ఇకపై ఆ చింత అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్ పాస్ అయ్యి ఇంట్లోనే ఖాళీగా ఉన్నవారు ప్రభుత్వ ఉద్యోగాలకి పరిమితం కాదు, ప్రైవేట్ ఉద్యోగం కూడా చేయవచ్చు అంటూ ప్రముఖ దిగ్గజం కంపెనీ బంపర్ ఆఫర్ అయితే ప్రకటించింది. ఇందుకోసం అయితే ఇంటర్ పూర్తయిన విద్యార్థులు ఇంతకీ ఏమిటంటే, ప్రముఖ దేశీయ సాఫ్ట్వేర్ దిగ్గజం కంపెనీ హెచ్సిఎల్ తాజాగా ఇంటర్ చదివిన విద్యార్థులకు ఓ గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఇప్పుడు ఇంట్లోనే ఖాళీగా ఉంటూ ఉద్యోగం చేయాలనుకుంటున్న వారికి ఇంటర్న్షిప్తో పాటు గ్రాడ్యుయేషన్ అందిస్తూ సంస్థలో ఉద్యోగం కల్పిస్తుంది. అంటే మీకు వాళ్ళు శాలరీ ఇస్తూ అదే కంపెనీలో జాబ్ చేసుకుంటూ మీకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ కూడా వాళ్ళే ఇస్తారండి. అయితే ఇందులో ఈ ప్రోగ్రామ్ను హెచ్సిఎల్ టెక్బీ అనే పేరుతో వీళ్ళైతే నిర్వహిస్తున్నారు. అయితే ఇందుకోసం ఇంటర్ పూర్తయిన విద్యార్థులు ఐటీ సేవలకు తోడ్పడే డిజిటల్ సపోర్ట్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలని, ఆ తర్వాత ఏడాది శిక్షణ అనంతరం హెచ్సిఎల్లో పూర్తి స్థాయిలో ఉద్యోగులుగా నియమితమవుతారని ఇంటర్ విద్యాశాఖ ఓ ప్రకటన తెలిపింది. ఇక ఆసక్తి గల విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు సంబంధిత సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఐటీ ఉద్యోగాలకు శిక్షణ వచ్చేసి మనకు మదురై, చెన్నై హెచ్సిఎల్ కేంద్రాలు అయితే నిర్వహిస్తారు. అయితే ఇక్కడ 3 నెలల శిక్షతో పాటు స్టైఫండ్ కూడా ఇస్తారు. అయితే ఇందులో మొదటి 3 నెలల్లో మీకైతే శిక్షణ ఉంటుంది. ఆ తర్వాత 9 నెలల్లో ఇంటర్న్షిప్ ఉంటుంది. పైగా స్టైఫండ్ కింద నెలకు 10,000 కూడా ఇస్తారు. ఇక 12 నెలల పాటు సాగే ప్రోగ్రామ్ ముగిసిన తర్వాత హెచ్సిఎల్లో ఉద్యోగం కల్పిస్తారు. అప్పుడు మీకు ఒక ఫ్రెషర్కి వాళ్ళు ఎంత శాలరీ ఇస్తారు, సేమ్ శాలరీ మీకు కూడా ఇస్తారు. అయితే ఉద్యోగం సాధించిన తర్వాత ఏడాది వచ్చేసి 1.7 LPA టు 2.22 LPA వరకు అయితే మీకైతే వాళ్ళు శాలరీ అయితే ఇస్తారు. ఎంపికైన విద్యార్థులకు వచ్చేసి ఈ రంగంలో ఐటీ సర్వీస్ డెస్క్, బిజినెస్ ప్రాసెస్ విభాగంలో ఐటీ సర్వీసెస్ అసోసియేట్లు పోస్టులు ఉన్నాయి. కనుక ఆసక్తి ఉన్నవారు ఇక్కడ కనిపించిన నెంబర్స్ మీరైతే కాల్ చేయొచ్చు. అలాగే ఈ ప్రోగ్రాంకు ఎంపికైన విద్యార్థులకు బిట్స్ పిలాని, అమిటి, ట్రిపుల్ కొట్టాయం, శస్త్ర యూనివర్సిటీ, కేఎల్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అంటే వాళ్ళే మీకు గ్రాడ్యుయేషన్ యూనివర్సిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళే అప్లికేషన్ పెట్టిస్తారు. మీరు అక్కడ జాబ్ చేసుకుంటూ ఎగ్జామ్స్ కూడా రాసుకొని మీరైతే సర్టిఫికేట్ తీసుకోవచ్చు. విద్యార్థుల పూర్తి వివరాలకు మీకు వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. అయితే హెచ్సిఎల్ టెక్బీ అనే ఒక ప్రోగ్రామ్ నుంచి మీరైతే అప్లికేషన్ పెట్టుకోండి. డిస్క్రిప్షన్ మీకు ఈ యొక్క అప్లై లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. గైస్, ఈ యొక్క అవకాశం అయితే మీరైతే మిస్ అవ్వకండి. మీరు అప్లై చేసుకోండి. మీకు తెలిసిన ఎవరైతే ఇంటర్మీడియట్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకు కూడా అయితే షేర్ చేయండి. అయితే మీరు ఇంటర్ తర్వాత ఎలాంటి స్టడీస్ అయితే చేస్తూ ఉండకూడదు, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇంటర్మీడియట్ పాస్ అవుట్ అయ్యండి, కొంచెం గ్యాప్ ఉండి లేదా ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. రీసెంట్ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కనిపించే నెంబర్స్ కూడా కాల్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో ఈ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరైతే అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.